అక్రమంగా బియ్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 572 కేసులు నమోదు చేయడం జరిగిందని 212 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ వెల్లడించారు. ముఖ్యంగా మహిళలకి కించపరిచే విధంగా పెట్టినటువంటి కేసులు వాళ్ళకి జస్ట్ రెస్టోర్ దేర్ డిగ్నిటీ పర్సనల్ ప్రొటెక్షన్ కోసం పర్సనల్ డిగ్నిటీ ప్రొటెక్షన్ కోసం కేసులు పెట్టడం జరిగింది. మొత్తంగా 572 కేసులు పెట్టడం జరిగింది. ఇందులో కొన్ని ఐడెంటిటీ తెలియనటువంటి హ్యాండ్లర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 345 మంది హ్యాండ్లర్స్ ఐడెంటిఫై చేశాము. 210 మంది అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత 151 షీట్లు వాళ్ళ మీద, అంటే సైబర్ బుల్లీ షీట్స్ అంటే ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళకి రౌడీ షీట్ అవి మేము సైబర్ బుల్లీ షీట్లు అది పెట్టడం జరిగింది. ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఒక విధమైనటువంటి మెసేజ్, స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాం. మీకు మహిళలకి ముఖ్యంగా చిన్నపిల్లలు చేసినట్టయితే పవన్ అది చేసినట్టయితే అలా సీరియస్గా ఉంటుందని మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి కించపరిచే విధంగా పెట్టినటువంటి కేసులు వాళ్ళకి జస్ట్ రెస్టోర్